ఓకే, ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేసుకుంటే ఇట్ ఇస్ లిటిల్ లెస్. చిన్న పాప క్యారెక్టర్ అంతే బాగుంది, షీ డిడ్ వెల్. ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయలేదు, ఫస్ట్ నేను అసలు అట్లా ఉంటుందని అనుకోలేదు. రొటీన్ గా జస్ట్ వాళ్ళ కూతురు అనుకున్నా కానీ దట్ వాస్ నైస్. తమన్నా బ్యాక్గ్రౌండ్ ఇంకా అంతే సూపర్, చాలా బాగుంది. He did really well. డాన్స్ ఎలా చేస్తాడు బాలేగా? ఆయన ఏజ్ కాదు, ఇట్ వాస్ ఫైన్, బట్ ఓకే సూపర్. అంటే సంక్రాంతి విన్నర్ బాలే అనుకోవచ్చా? ఎస్, డెఫినెట్ గా బాలే. రేటింగ్ ఎంత ఇస్తాను? 3.5. 3.5. ఫ్యామిలీ ఫేవరెట్ చూడొచ్చు. యాక్షన్ సీక్వెన్స్ ఎలా అనిపించాయి? చాలా బాగుంది, ఫైట్స్ హార్స్ మీద, ఇట్ వాస్ నైస్. వార్నింగ్స్ చచ్చేవాడు ఇవ్వకూడదు, చంపేవాడు ఇవ్వాలి. సినిమా బ్లాక్ బస్టర్ అంటారా? జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. సాంగ్స్ ఎలా ఉంది? బీజిఎం ఎలా ఉంది? బీజిఎం బాగుంది. ఓకే, మెసేజ్ ఏముందా సినిమాలో? మెసేజ్ ఏముందా? జస్ట్ నిలబడి చూపురా అంతే. ఫస్ట్ హాఫ్ బాగుంది భయ్య, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది కానీ ఫస్ట్ హాఫ్ ఓకే. బియ్యం కొంచెం ఇంకా గట్టి కొట్టుంటే అసలు సినిమా దగ్గరెళ్ళిపోయేది, కొంచెం అదొకటే తగ్గింది. ఓకే, డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ అంతా బాగానే ఉంది భయ్య. ఇక్కడ మైనస్ పాయింట్స్ ఏం లేవు. సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీ సినిమా అయితే బాగుందన్న. ఒక మా బాలయ్య బాబు సినిమాలు సాధారణంగా అందరూ ఏమంటారు, బొర్ర ఇంట్లో పెట్టేసి రావాలంటారు. దీనికి అనక్కర్లా, తీసుకొచ్చినా పర్లేదు. అండ్ మనకి ఇందులో స్టోరీ ఉంది. స్టోరీ వచ్చేసరికి మనకి రొటీన్ స్టోరీ, కొత్త కథ ఏం కాదు, కొత్తగా తీయలేదు అన్నాడు. కొత్త రొటీన్ స్టోరీ, రొటీన్ మెసేజ్, కొత్తగా లేదు. బట్ స్టార్టింగ్ నుంచి మనకి మూవీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక ఎగ్జైట్మెంట్ అనేది క్రియేట్ చేస్తారు. కథ ఏదైనా మనకి ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవ్వాలి. ఆ ఎగ్జైట్మెంట్ అయితే స్టార్ట్ నుంచి క్రియేట్ చేసుకున్నారు బాబీ అయితే. అక్కడ నుంచి మనకి ప్రీ ఇంటర్వ్యూలో ఎగ్జైట్మెంట్ తో వెళ్తుంది. ప్లస్ సరదాగా పాప సెంటిమెంట్ అన్నట్టు. అండ్ బాలయ్య బాబు కూడా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాడు ఇందులో, కొద్దిగా ఎందుకు కూడా కనిపిస్తాడు ఇందులో. అండ్ తర్వాత ప్రీ ఇంటర్వెల్ దగ్గరికి అయితే ఇంకా తమన్ డ్యూటీ మొదలెట్టాడు. ఇంటర్వెల్ దగ్గర ఎప్పుడైతే తమన్ డ్యూటీ మొదలెడతాడో ఇంటర్వెల్ కార్డ్ పడే వరకు జై బాలయ్య అని అరుస్తూనే ఉన్నాడు థియేటర్ లో. అండ్ మధ్య మధ్య డైలాగ్స్ ఉంటాయి, అయితే మనకి బాలయ్య బాబుకి సూట్ అయ్యే డైలాగ్ ఇంకెవరు సూట్ కావు అటువంటి డైలాగ్ లోనే. సో అంత రేసిగా ఫస్ట్ హాఫ్ ఉంటుంది. సో అంత రేసి ఫస్ట్ హాఫ్ వచ్చేప్పటికి సెకండ్ హాఫ్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి సెకండ్ హాఫ్ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్, ఎమోషన్స్ ఉంటాయి, యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి, డైలాగ్స్ ఉంటాయి. సో మనకి ఎమోషన్స్ క్యారీ అవుతే కొద్దిగా మూవీ స్లో అయ్యేది అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సెకండ్ హాఫ్ డెల్లే అనిపిస్తుంది మనకి. సో అలా స్లో అవుతూ అక్కడ బాలయ్య బాబు ఎంత కావాలో అంత రేజ్ చేస్తూనే ఉంటాడు. ఎమోషన్స్ దగ్గర స్లో అవుతుంది, బాలయ్య బాబు దగ్గర రేజ్ అవుతుంది మూవీ. సో అక్కడ తర్వాత చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా డెల్ అనిపిస్తుంది. అండ్ సాంగ్స్ పరంగా చూసుకుంటే కనుక సాంగ్స్ బాగానే ఉన్నాయి. బాలయ్య బాబు ఇంకా వింటేజ్ స్టెప్ అన్నట్టు, ఊరవాసిని కొద్దిగా కొట్టే స్టెప్పులు అన్నట్టు, పాత రీల్ చూసాను, హీరోయిన్ కొడుతూ స్టెప్పులు వేస్తారు, అటువంటి వింటేజ్ బాగా చూపించారేమో అనిపించింది. బట్ ఇంకా ఊరవాసిని ఒకసారి గ్లామర్ కోసం పెట్టారు, అది కూడా బాగానే ఉంది. ప్రజ్ఞా జైస్వాల్ కానీ శ్రీనిధి అనుకుంటా ఇంకొక హీరోయిన్ పేరు, ఐ మీన్ ఊర్వశి కాదు ఇంకో హీరోయిన్ ఉంటుంది జెర్సీ సినిమాలో హీరోయిన్. ఆ హీరోయిన్ కూడా తన రోల్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది, సూట్ అయింది కూడా ఆ రోల్ గా. అండ్ విలన్ గా బాబీ డియోల్ గత యానిమల్ అండ్ మొన్న కంగో సినిమాలో కంటే నాకు ఈ సినిమాలో బాగా నచ్చాడు బాబీ డియోల్. బాబీ డియోల్ అండ్ బాలయ్యకి ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా అంటే క్యారెక్టర్ సూట్ అయ్యింది. అంటే నేను ఒక ఇద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ సెట్ స్క్రీన్ పర్ఫెక్ట్ గా ఉన్నారు. వాళ్ళిద్దరు ఫేస్ కట్స్ కానీ ఇద్దరు తేడాగాళ్ళు అన్నట్టు, ఒక బ్రెయిన్ అంటే బాగా డైలాగ్ ఎట్లుంటాయి మనకి అంత రేజ్ గా ఆ ఇద్దరు సెట్ అయ్యేది అనిపించింది. సో ఓవరాల్ గా సంక్రాంతికి చూసుకుంటే సినిమా కొద్దిగా పాజిటివ్ గానే ఉంది. నిన్న సినిమాతో పోల్చుకుంటే కనుక నాకు చాలా బెటర్ అనిపించింది అయితే.